ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో నిరుద్యోగుల ప్రాణం తీసిన బీఆర్ఎస్కు మీరు ఓటేస్తారా, లేకపోతే నమ్మిచ్చి మోసం చేసిన కాంగ్రెస్కు మీరు ఓటేస్తారా అని యావత్ తెలంగాణ ప్రజలకు జూబ్లీహిల్స్ ఓటర్లకు అడుగుతున్నాం. మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? మన తెలంగాణ ప్రజలు మన స్కూళ్ళల్లో టీచర్లుగా ఉండడానికి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మన రాష్ట్ర ఇంజనీర్లు ఏఈగా తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయడానికి తెలంగాణ తెచ్చుకున్నాం. మన గడ్డ మీద పుట్టినోళ్ళు, మన కానిస్టేబుల్, మన ఎస్ఐలు, మన ఏసీపీలు, మన డీజీపీల్లో ఉండడానికి కోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మనం సంపాదించిన దాన్ని వేరేటోడు దోచుకోకుండా ఉండడానికి కోసమే కదా తెలంగాణ తెచ్చుకున్నది. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణ వచ్చినాక మన బతుకులు ఏం మారినాయి? కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, ఆయన చుట్టూ ఆంధ్ర పెట్టుబడిదారులే, నిధులన్నీ వాళ్ళే దొబ్బుక తిన్నారు. ఇక నియామకాల ముచ్చట ఎంతమంది అన్ఎంప్లాయ్స్ చచ్చిపోయారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. బోడు సునీల్ గాని, ప్రవళిక గాని, ముత్యాల సాగర్ గాని ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తలేరు. తెలంగాణ వచ్చిన మా బతుకులు మారతలేవని ఎంతమంది చనిపోయిళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కేసీఆర్ కు ముఖ్యమంత్రి సీటు దొరికినాక ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చిండా? నిరుద్యోగుల ప్రాణాలు కాపాడిండా? ఇక ఆ పెద్ద మనిషిని గద్దె దించాలని యావత్ రాష్ట్రం అంతా, నిరుద్యోగులంతా ఏకమై ఆయనను గద్దె దించి ఈ మనిషిని గద్దెక్కిచ్చిళ్ళు. ముసలోళ్ళని అడిగినా, పిల్లల్ని అడిగినా, ఎవరినైనా చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఎట్లా అంటే నిరుద్యోగుల సపోర్టు తోటే అని. మరి అట్లాంటి నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఎన్ని ఉద్యోగాలు కల్పించిండు, ఎన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేసిండు నిరుద్యోగులందరికీ తెలియదా? జూన్ 2, 2023లో విద్యార్థుల రాజకీయ పార్టీ 2,60,000 ఉద్యోగాలున్నాయని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. అన్ని ఖాళీలు ఆ డేట్ వరకే ఉన్నాయి. ఇంకెన్ని యాడ్ అయి ఉంటాయి? పైన ఉన్న 60,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు ఈ రేవంత్ రెడ్డి. కనీసం నిరుద్యోగులకైతే అర్థమైందిగా నమ్మిచ్చి మోసం చేసిండు అని. మేము చెప్పేది అదే, నిరుద్యోగులారా, విద్యార్థుల రాజకీయ పార్టీ పదే మొత్తుకునేదంతే. బీఆర్ఎస్ నమ్మినా, బీజేపీని నమ్మినా, కాంగ్రెస్ నమ్మినా మనకు ఉద్యోగాలు వెయ్యరు. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళ గల్లా పట్టుకొని గుంజి నడి రోడ్డు మీద తీసుకొచ్చేదాకా వాళ్ళు మనకు నోటిఫికేషన్లు వెయ్యరు. నిరుద్యోగులైనా ప్రజలైనా ఒక్కసారి ఆలోచించండి. గెలిచినప్పుడు 64 వచ్చినాయి కాంగ్రెస్ కు ఎమ్మెల్యే సీట్లు, బీఆర్ఎస్ కు 39 వచ్చినాయి. ఇప్పుడు ఆ 10 అటు ఇటు పోయినాయి. అవి 74 అయినా, ఇవి 29 అయినా మనకు అర్థమవుతలేవు. అటు ఆడ మొగ కాకుండా ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. సపోజ్ ఇప్పుడు కాంగ్రెసే గెలిచింది అనుకో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో. ఆల్రెడీ 64 మందో 74 మందో ఉన్నారు. ఆ 10 మంది బీఆర్ఎస్ వాళ్ళని పక్కన పెడితే ఇంకొకటి యాడ్ అయింది అనుకో, ఎంపీకి కట్టలు కడతారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి స్త్రీకి 2,500 వేస్తారా? లేకపోతే ఇందిరమ్మ ఇల్లు వెంటనే శాంక్షన్ చేస్తారు అనుకుంటా. వాళ్ళు చేసేది ఏం లేదు. సపోజ్ బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి వచ్చి రాష్ట్ర ప్రజల ఇష్యూని అసెంబ్లీలో చెప్తాడా? నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయని చెప్తాడా? అసలు ఫామ్ హౌస్ లో బండి లేస్తాడా గెలిచినా ఓడిపోయినా? మరి బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి అని మీరు ఆలోచించుకోవాలి. ఇంకా బీజేపీ ఓన్లీ కంట్రీలు ఉండాలి, స్టేట్ మాకు అవసరం లేదని కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ఎంపీ సీట్ల కోసం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. ఉన్న ఎమ్మెల్యేలు 8 మంది, ఇంకొకరు యాడ్ అయినా వాళ్ళు ఏం మాట్లాడలేరు. కాబట్టి బీజేపీకి, బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి ఓటు ఎందుకు వేయాలి? ఓటు వేసేటప్పుడు మనకేమైనా ఉపయోగం అవుతుందనే కదా ఓటు వేసేది. వాళ్ళకి ఎందుకు వేయాలా? జూబ్లీహిల్స్ ప్రజలారా, మీ ఓటు ప్రాణాలు తీసిన బీఆర్ఎస్ కా, నమ్మి మోసం చేసిన కాంగ్రెస్ కా, లేకపోతే అనునిత్యం నిరుద్యోగుల కోసం ఉచిత విద్యా వైద్యం రాష్ట్ర ప్రజలందరికీ అందాలని పోరాటం చేసే విద్యార్థుల రాజకీయ పార్టీకా? మీరే డిసైడ్ కావాలి. నిరుద్యోగులారా, ముఖ్యంగా మన సత్తా చూపెడదాం. ఏ పార్టీ గెలిచినా మనకు నోటిఫికేషన్లు వెయ్యరు. కాకపోతే మనం స్ట్రాటజిక్ గా పోతే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులందరం ఒక పర్సన్ ను, ఒక విద్యార్థుల రాజకీయ పార్టీ నిల్చున్న ఆడమ్ షేక్ ను సపోర్ట్ చేసి నిరుద్యోగుల సమస్య మీద స్టేట్ వైడ్ ఇష్యూ రైజ్ చేస్తే ఆ భయానికి మళ్ళీ వీళ్ళందరూ కలిసి 2028లో మమ్మల్ని ఓడిస్తారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. యూనిటీగా పోరాడదాం, నిరుద్యోగుల సత్తా చూపెడదాం, విద్యార్థుల రాజకీయ పార్టీ సత్తా చూపెడదాం. మన అందరం కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గట్టిగా పోరాడదాం. సౌండ్ గట్టిగా వస్తుంది. మన నోటిఫికేషన్ రిలీజ్ అయితే కొంత 100,000 మందికి ఉద్యోగాలు వస్తాయని విద్యార్థుల రాజకీయ పార్టీ చెప్తుంది. దయచేసి నిరుద్యోగులు, జూబ్లీహిల్స్ ఓటర్ మహాశైలు, విద్యార్థుల రాజకీయ పార్టీకి మీ అమూల్యమైన ఓటేసి మన బలం చూపెట్టాలని కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై వీఆర్పీ.